వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, తెలుగు బిట్ బ్యాంక్ అంటే తెలుగు గ్రామర్కి సంబంధించిన బిట్స్ ఒకసారి చూసేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ ఒకసారి ఈ వీడియో చూసి వెళ్ళండి. కర్మధారయంబులందు మూవర్ణంబుకు పుంపులగు. ఈ సూత్రం ఏ సంధికి సంబంధించినది? పుంపాదేశ సంధికి సంబంధించినది. ఏమన్నారు? కర్మధారయంబులందు మూవర్ణంబునకు పుంపులగు. ఈ సూత్రం ఏ సంధికి సంబంధించినది? పుంపాదేశ సంధికి. విశేషణానికి విశేషానికి జరిగే సమాసాన్ని ఏమంటారు? కర్మధారయ సమాసం అంటారు. ఏమంటారు? విశేషణానికి విశేషానికి జరిగే సమాసాన్ని ఏమంటారు? కర్మధారయ సమాసం అంటారు. సరసపు మాట అనే పదాన్ని విడదీస్తే ఏమొస్తుంది? సరసము ప్లస్ మాట. తములము ప్లస్ ఆకు. ఈ పదాలను కలపండి అంటే తములపాకు. పూర్వపదం సంఖ్యావాచకంగా కలిగిన సమాసం ఏది? పూర్వపదం సంఖ్యావాచకంగా కలిగిన సమాసం ఏది? ద్విగు సమాసం. 4 వేదాలు ఏ సమాసం? ద్విగు సమాసం. ఉభయ పదార్థ ప్రధానమైన సమాసం ఏంది? ఉభయ పదార్థ ప్రధానమైన సమాసం ద్వంద్వ సమాసం. అన్నదమ్ములు ఏ సమాసం? ద్వంద్వ సమాసం. అన్న ప్లస్ తమ్ములు. 3 కోతులు ఏ సమాసం? ద్విగు సమాసం. ఇందులో ద్విగు సమాసం ఎందుకు? 3 అంటే ఏంటిది? పూర్వపదం ఏమొచ్చింది? సంఖ్యావాచకంగా వచ్చింది. కాబట్టి 3 కోతులు అంటే 3 అయిన కోతులు. ఏ సమాసం? ద్విగు సమాసం. ఎచ్చోట ఏ సంధికి ఉదాహరణ? త్రిక సంధి. సంస్కృతంతో సమానమైన శబ్దాలు అని వేటిని అంటారు? తత్సమ శబ్దాలని సంస్కృతంతో సమానమైన శబ్దాలు అని వేటిని అంటారు? తత్సమ శబ్దాలను. త్రిక సంధికి ఉదాహరణ ఏంటి? అక్కోమలి. ఉత్పలమాల పద్యపాదంలో యతి మైత్రి ఎన్నో అక్షరంలో జరుగుతుంది? యతి 10వ అక్షరంలో. చంపకమాల పద్యభాగంలో అక్షరాల సంఖ్య ఎంత? 21. నజ భజ జజర అనే గణాలు వరుసగా వస్తే అది ఏది? అది చంపకమాల. నజ భజ జజర వస్తే చంపకమాల. ఉత్పలమాల పద్యపాదంలో గల గణములు ఏవి? భరణ బబరవ. ఉపమాన ఉపమేయములకు చక్కని పోలికలతో సహృదయ రంజకంగా వర్ణించుట ఏ అలంకార లక్ష్యము? ఉపమాలంకార లక్ష్యము. ఏమంట? ఉపమాలంకార లక్షణం ఏంటిది? ఉపమాన ఉపమేయములకు చక్కటి పోలికతో సహృదయ రంజకంగా వర్ణించుటయే అలంకార లక్షణము, ఉపమాలంకార. పార్వతీ పరమేశ్వరుల వాగ్దానములు వలె కలిసిమెలిసి ఉంటారు. ఈ ఉదాహరణలో ఉన్న అలంకారం ఏది? ఉపమాలంకారము. అతను చేయి చాచితే చుక్కలు అందుతాయి. ఈ ఉదాహరణలో దేనిని ఎక్కువ చేసి వర్ణిస్తున్నారు? చేతి పొడవును ఎక్కువ చేసి వర్ణిస్తున్నారు. అతను చేయి చాచితే చుక్కలు అందుతాయి. ఈ ఉదాహరణలో ఏది ఎక్కువ చేసి వర్ణిస్తున్నారు? చేతి పొడవును. పట్టణములందలి సౌదాలు చంద్రమండలాన్ని తాకుచున్నవి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏంది? అతిశయోక్తి అలంకారము. ఏ మ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగాను అనేది ఏ సంధికి ఉదాహరణ? ఇత్వ సంధికి. ఏమి ప్లస్ అంటివి అంటే ఏమంటివి. నిర్ధారింపబడిన పదం పూర్వపదమందుండి తర్వాత నామవాచకం ఉంటే ఆ సమాసం ఏది? రూపక సమాసం. నిర్ధారింపబడిన పదం పూర్వపదమందుండి తర్వాత నామవాచకం ఉంటే ఆ సమాసం ఏది? రూపక సమాసం. స్వప్న వీధి ఇది ఏ సమాసం? రూపక సమాసం. రూపక సమాసానికి ఉదాహరణలు ఏంటివి? కోపాగ్ని, సంసార సాగరం, సంగీత జరులు, మంచి మనసు మొదలగునవి. సామాన్యమును విశేషము చేత కానీ విశేషమును సామాన్యము చేత కానీ సమర్థించి చెప్పినట్లయితే అది ఏ అలంకారము? అర్ధాంతర న్యాస అలంకారము. అర్ధాంతర న్యాస అలంకారం అంటే ఏమిటి? సమర్థించవలసిన దానిని సమర్థించుట అర్ధాంతర న్యాస అలంకారం యొక్క లక్షణము. పేదరాజు ప్రేమను మెచ్చి ప్రేమ చూపే రాణి. ప్రేమకు ధనము కారణము కాదు. దీని ఎందుగల అలంకారం ఏంటి? అర్ధన్యాస అలంకారము. మస జస తతగా అనే గణాలు వరుసగా వస్తే అవి ఏంటివి? షార్దూలము. షార్దూలం నందు యతి మైత్రి ఎన్నవ అక్షరము? 13వ అక్షరము. షార్దూలం నందు ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. అన్య పదార్థ ప్రధానమైనది ఏది? బహువ్రీహి సమాసము.
బహువ్రీహి సమాసానికి ఉదాహరణ త్రినేత్రుడు, పీతాంబరుడు, పినాకపాణి, చక్రపాణి మొదలగునవి బహువ్రీహి సమాసానికి ఉదాహరణలు. రుగాగమం అంటే ఆగమంగా వచ్చుటయే రుగాగమము. కర్మధారయమునందు పేదాది శబ్దంబులకు ఆలు శబ్దము పరంబగునప్పుడు రుగాగంబగు. ఇది ఏ సంధి? రుగాగమ సంధి. పేదాది శబ్దంబులు అంటే పేద, బీద, జవ, కోమ ఇవి. పేద ప్లస్ ఆలు పేదరాలు, ఇది రుగాగమ సంధి. మధురంగా కూసే కోయిలను అందరూ మెచ్చుకుంటారు. మంచి మాటల వల్ల మర్యాద లభిస్తుంది కదా. ఇది ఏ అలంకారానికి ఉదాహరణ? అర్ధాంతర న్యాస అలంకారానికి ఉదాహరణ. అర్ధాంతర న్యాస అలంకార లక్షణం ఏంటిది? సమర్థించవలసిన అర్థాన్ని సమర్థించుటయే అర్ధాంతర న్యాస అలంకారం యొక్క లక్షణము. కూరగాయలు ఏ సంధి? గసడ దవాదేశ సంధి. పరుషములు అనగా పరుషములు అంటే ఏంటివి? కచట తప. వాడు ప్లస్ కంసారి అంటే వాడు కంసారి. నిత్య నిషేధ వైకల్పిక అన్య విధములను ఏమందురు? బహుళము అంటారు. ఏమంటారు? నిత్య నిషేధ వైకల్పిక అన్య విధములను ఏమంటారు? బహుళము అంటారు. నిర్ధారింపబడిన పదం పూర్వపదమునందుండి తర్వాత నామవాచకం ఉంటే ఆ సమాసం ఏంటి? రూపక సమాసము. గగన వీధి ఏ సమాసం? రూపక సమాసం. నీరజబహుడు ఏ సమాసం? బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసానికి ఉదాహరణలు ఏంటివి? మానధనులు, వానజాన, జీవధనములు మొదలగునవి. యథాసంఖ్యాలంకారమునకు మరొక పేరేంటి? క్రమాలంకారము. క్రమాలంకారంకు మరొక పేరు యథాసంఖ్యాలంకారము. గజ, కచ్చప, మూషికంబుల వన, జల బిలములన్ జొచ్చెన్. ఈ వాక్యంలో అలంకారం ఏది? క్రమాలంకారము. సబరణమయవ అనే గణాలు వరుసగా వస్తే ఏదది? మత్తేబము. మత్తేబము నందు ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. మత్తేబునందు యతి మైత్రి స్థానం ఎన్నవ అక్షరంలో జరుగుతుంది? 14వ అక్షరంలో జరుగుతుంది. కర్మధారయమునందు ఉత్తునకు అచ్చుపరంబగునప్పుడు టుగాగంబగు. ఇది ఏ సంధి? టుగాగమ సంధి. మిత్రుని వలె ఒక వర్ణము వచ్చి చేరటాన్ని ఇలా పిలుస్తారు. ఏమంటారు? మిత్రుని వలె ఒక వర్ణం వచ్చి చేరటాన్ని ఆగమం అంటారు. దుక్కిటెద్దు ఏ సంధి? టుగాగమ సంధి. 4 గీతలు ఏ సమాసానికి ఉదాహరణ? ద్విగు సమాసానికి ఉదాహరణ. ఉభయ పదార్థ ప్రధానమైనది ఏది? ద్వంద్వ సమాసం. కాంతివర్ధులు అనే రూపక సమాసంలో ఉపమేయం ఏంటిది? కాంతి. పీతాంబరుడు ఏ సమాసం? పీతాంబరుడు బహువ్రీహి సమాసం. ఉపమానం అంటే అవర్ణ వస్తువు. పక్షి గురువు ఏ సమాసం? షష్ఠీ తత్పురుష సమాసం. శార్దూలమునందు ప్రతి పాదంలో 3 అక్షరాలు గల గణాలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. సుఖ సాధనములు ఏ సమాసం? సుఖ సాధనములు ద్వంద్వ సమాసం. ఉపమేయ ఉపమానముల మధ్య సంబంధం ఉన్నప్పుడు లేనట్లుగాను, లేనప్పుడు ఉన్నట్లుగాను వర్ణిస్తే అదేంటిది? అతిశయోక్తి అలంకారము. ముందు చెప్పిన విషయాలకు అదే క్రమంలో అన్వయం ఉంటే అది ఏ అలంకారము? క్రమాలంకారము. గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు. పువ్వులతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు. ఇందులో అలంకారం ఏది? అర్ధాంతర న్యాస అలంకారము. చంపకమాల పద్యభాగంలో గల గణములు ఏవి? నజ, భజ, జజర. భరణ బబరవ అనే గణాలు వరుసగా వస్తే అవి ఏది? ఉత్పలమాల. సమాన అర్థాలకు పదాలు ఏక పదములుగా మారుటను ఏమంటారు? సమాసం అంటారు. సమాసం అంటే ఏంటి? సమాన అర్థాలకు పదాలు ఏక పదముగా మారుటనే సమాసం అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.